భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎవరికి అర్థం కావు. కానీ అంత సక్సెస్ అయ్యాక అప్పుడు విశ్లేషించుకుంటారు ఎవరైనా సరే. బెంగాల్లో సాధ్యం అనుకున్నారా మమతను ఓడించడం? వల్ల కాదు అనుకున్నారు. తీరా చూస్తే కొట్టగలిగారు. త్రిపుర అనుకున్నారా? కేరళలో 3 ఎమ్మెల్యేలు గెలుచుకుంటారనుకున్నారా? ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. అస్సాంలో అంత భారీ మెజారిటీ ఊహించారు ఎవరైనా? ఇప్పుడు ప్రస్తుతం కొన్ని చోట్ల వాళ్ళ అంచనా కాదు, ముందస్తు ప్రణాళికలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో జాతకరీత్యా చూస్తే అఖిలేష్కి మంచి పీరియడే ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్కి అంతకంటే మంచి జాతకం ఉంది. కాబట్టి ఈ దఫా అఖిలేష్ మరింత పుంజుకునే అవకాశం ఉంది. క్రిందసారి వచ్చిన సీట్ల కంటే ఎక్కువే. కానీ విజయం మాత్రం భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అయితే గెలిచిన తర్వాత ఒక 2 ఏడాదో 2 ఏళ్లకు కేంద్రానికి వెళ్ళిపోవచ్చు. అది ప్రధానమంత్రి పదవికా లేకపోతే కేంద్ర మంత్రి పదవికా అన్నటువంటి చూడాల్సి ఉంది. మోడీ మీద విరక్తి కలిగితే ప్రజలకి భారతీయ జనతా పార్టీలోని ఆల్టర్నేటివ్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ రాహుల్ గాంధీని ఆల్టర్నేటివ్గా చూడటానికి ప్రస్తుతానికి సిద్ధంగా లేరు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. ఇది ఆయనకి అడ్వాంటేజ్ కావాల్సి ఉంటుంది.